నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక వెజిటబుల్తో నేను చాలా రుచిగా చాలా ఈజీగా పకోడీ చేశానండి. అదేంటంటే దొండకాయతో పకోడీ అండి. మామూలుగా మనం దొండకాయతో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా అండి, వేపుడు అలా చేస్తూ ఉంటాం కదా. మీరు ఒక్కసారి రోజు తినే వేపుడే కాకుండా ఇలా దొండకాయతో చాలా రుచిగా చాలా ఈజీగా పకోడీ చేసి చూడండి. చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. పప్పు, రసం, సాంబారు అందులోకి లేదు, ఉత్తగా కూడా తినేచ్చు. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ దొండకాయని శుభ్రంగా కడిగేసేసుకొని చూడండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఒక అర టీ స్పూన్ కారం పొడి, పావు టీ స్పూన్ పసుపు పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకుంటూ కలిపేసేసుకోవాలండి. అంటే మరీ ఎక్కువగా వేయకూడదనమాట. నీళ్ళు అనేది ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలిపేసేసుకోవాలి. అంటే ఆ కోటింగ్ అనేది ఆ దొండకాయకి లైట్గా పట్టే వరకు చూడండి ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి మంచి టేస్ట్ అండి. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టేశానండి ఫ్రై చేయడానికి. మరీ ఎక్కువేం ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇంకా ముందుగా మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే వేయకుండా విడివిడిగా వేసేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనం కొంచెం ముద్దగా వేసామంటే దొండకాయ ముక్కలు అనేది వేగదు. అలాగే మంట కూడా ఎక్కువ పెట్టామంటే పైన కోటింగ్ త్వరగా వేగిపోతుంది. అలాగే దొండకాయ పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ చూడండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. పైన కోటింగ్ కరెక్ట్గా వేగింది. అలాగే దొండకాయ ముక్కలు కూడా కరెక్ట్గా వేగాయి. ఇప్పుడు ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకొని ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ కూడా వేసేసుకోవాలి. మరీ మనం ఎక్కువ ఆయిల్ వేసేసామంటే త్వరగా ఫ్రై చేసేసుకోవచ్చండి. కానీ మనం ఎక్కువ ఆయిల్ని ఫ్రై చేసామంటే మనం మళ్ళీ వాడం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం నిదానంగా స్లోగా కొన్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. నేను అన్ని దొండకాయ ముక్కల్ని ఇలా పకోడీగా ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేస్తున్నానండి. చివరగా అదే ఆయిల్లో కొంచెం పచ్చి కరివేపాకు ఫ్రై చేసేసుకొని పైన అలా వేసుకున్నామంటే తినేటప్పుడు ఆ కరివేపాకుతో పాటు తింటే చాలా బాగుంటుంది. కాబట్టి చూసారు కదా అండి, వేపుడే కాకుండా ఇలా పకోడీ చేసి చూడండి. సైడ్ డిష్గా బాగుంటుంది. అలాగే స్నాక్గా కూడా తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.